ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. దాని తయారీ విధానం: గులాబ్ జామ్ ప్యాకెటు, కాచి చల్లార్చిన పాలు, ఒక గ్లాస్ షుగర్. నేను నెయ్యి వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ప్యాకెట్ కట్ చేసి అంటే ఒక ప్యాకెట్ వేస్తున్నానండి. అంటే మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు, మా ఆయన అసలు తినడు. మా పిల్లలు ఇద్దరికి జలుబు. స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం, అంటే నా వరకు చేసుకుంటున్నాను. ఇది ఒక గ్లాస్, ఈ గ్లాస్తో షుగర్ వేసాను ఒక ప్యాకెట్కి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. తర్వాత ఇది పొయ్యి మీద పెట్టేద్దాం. గైస్, ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకుందాం. చల్లగుండే పాలు వేసుకోవాలి. మరిగించి చల్లార్చిన పాలు. కొంచెం కొంచెం వేసుకుంటా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మరుగుతున్న షీరా చూడండి. కలుపుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు అయితే చాలు గైస్. ఈ మనం కలుపుకున్న పిండి ఒక 10 నిమిషాలు నాని. గైస్, ఒక 3 ఏలక్కాయలు వేసుకున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసం, అంటే పాకం గట్టి పడడానికి, గట్టి పడకుండా. ఇలా వచ్చేస్తే చాలు. నాకు ఇది ఒక 5 నిమిషాలు అయిపోయింది. మీరు 2 నిమిషాలు కలుపుకోవచ్చు. గ్యాస్ ఇంకో ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి ఈ ఉండలు చేసుకుందాం. గ్యాస్ మీ ఇష్టం, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. అది కొంచెం హీట్ ఎక్కేటప్పటికి మనం ఉండలు చేసుకుందాం. ఇలా చేసుకోవాలి పలుకో, మీరు చేసుకోండి. గ్యాస్ ఇలాగా ఉండలన్నీ అలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. గాయస్ ఇలా ఉండలు చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుందాం, అంటే పగుళ్ళు లేకుండా చేసుకోండి.
వేసుకోవాలి గైస్. ఒక్కొక్కటి వేసుకోండి. అవి కాగేటప్పటికి ఈ ఉండలు చేసుకోవచ్చు మిగతాయి. సిమ్లో పెట్టే కాలవండి గాయస్, ఎందుకంటే లోపల కాలాలి కదా. గాయస్ చూడండి, ఇలా కాల్చుకోవాలి. బాగున్నాయి కదా కలర్ఫుల్గా. తిప్పాకుండా వేయాలి గైస్. అంతా చోగా ముझे नहीं आता है. మిగతా ఉండలుగా వేసేసుకున్నాం. कट करता हूँ ना. मैं तो सब कौन देखती नहीं मैं शॉट జర్రేచి गो. చూడండి గైస్, ఇలా కాల్చుకోవాలి. తర్వాత దీంట్లో వేసేసుకుందాం. वाव. కొంచెం కలిపెట్టుకోవాలి గైస్. ఇలా వచ్చేయాలి లాస్ట్కి. అయిపోయింది గైస్, బాయ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి గైస్. బాయ్. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.